అమరావతికి అపజయం ఉండదు. మన సంస్కృతి సాంప్రదాయాలే మన గుర్తింపు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని నిలబెట్టేందుకే ఉత్సవాలు అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దేవతల రాజధాని అమరావతికి అపజయం అనేది ఉండదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. రానున్న రోజుల్లో పర్యాటకం గేమ్ చేంజర్ గా మారుతుందన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలతోనే మనకు గుర్తింపు అని ఉద్బోధించారు. విజయవాడ కృష్ణా తీరంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించే ఆవకాయి అమరావతి ఉత్సవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆవకాయ ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. కృష్ణానది తీరానికి ఓవైపు కనకదుర్గ ఆలయం వెలుగు లీనుతుండగా మరోవైపు ఆధ్యాత్మిక వైభవం వెలువరిస్తోంది. తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటేలా ఆవకాయ ఫెస్టివల్ నిర్వహించుకుంటున్నాం. ఆవకాయ అనగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. అది మన సంప్రదాయం, సాంస్కృతిక వైభవం. నూతన సంవత్సరం వేడుకలు, సంక్రాంతి పండుగ, గోదావరి జిల్లాల్లో కోడి పందాలు, ఇలా వరుస సంబరాలు జరుగుతున్నాయి. మన సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేలా కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. తెలుగు వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకెళ్లేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఆహారం అంటే ప్రపంచంలో గుర్తొచ్చేది ఇండియానే. ఇండియాలో గుర్తొచ్చేది కమ్మనైన ఆంధ్ర వంటకాలే. ఎక్కడ హోటళ్లు నిర్వహించినా చెఫ్లు ఏపీ వాళ్లే ఉంటారు. ప్రపంచానికి ఆతిథ్యం ఇచ్చే పరిస్థితి మన ఏపీకి వస్తుందనడంలో అతిశయోక్తి లేదు. గత పాలనలో పండుగలు లేవు, ఉత్సవాలు లేవు. అసలు హాయిగా స్వేచ్ఛగా నవ్వుకున్న సందర్భమూ లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాకే విజయవాడ దసరా ఉత్సవాలు జరిగాయి. దసరా అంటే గతంలో మైసూర్, కోల్కతా మాత్రమే గుర్తొచ్చేవి. ఇప్పుడు విజయవాడ పేరు కూడా గుర్తొచ్చేలా చేశారు. ఒక్కో రాష్ట్రానికి ఒక సంస్కృతి ఉంటుంది. తమిళనాడులో జల్లికట్టు ఉంటుంది. చిత్తూరు జిల్లాలో కూడా జల్లికట్టు జరుపుకుంటారు. ఆచారాలను, సంస్కృతిని కాపాడుకోవాలి. వాటిని మర్చిపోతే మన చరిత్ర మనం మర్చిపోయినట్లు అవుతుంది. తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాలనే బాధ్యతతో ఇవన్నీ చేపడుతున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ ఉత్సవంలో భాగంగా సంస్కృతి, సాహిత్యం, సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. నేను ముఖ్యమంత్రిగా ఉండగానే కృష్ణా, గోదావరి పుష్కరాలు రావటం నా అదృష్టం. ప్రకృతిని, నదులను పూజిస్తాం కాబట్టే 12 ఏళ్ల క్రితం కృష్ణమ్మకు హారతి కార్యక్రమాన్ని ప్రారంభించాం. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ వల్ల ఈ ప్రాంతంలో పుష్కలంగా పంటలు పండి అన్ని విధాల అభివృద్ధి జరిగింది. తెలుగుకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అంతా కలిసి మెలిసి ఉండటం మన సంస్కృతిలో భాగం. తెలుగు జాతి అంటేనే ఆతిథ్యం, మంచితనం, నైపుణ్యం, విలువలు, సామర్థ్యం. అందుకే తెలుగు వారు ఎక్కడ ఉన్నా నెంబర్ 1 గా ఉంటారు. ఆంధ్రప్రెన్యూర్స్ గా ఈ ప్రాంతం వారు మంచి పేరు తెచ్చుకున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. క్రియేటివ్నెస్ కు చిరునామాగా తెలుగు సినిమా ఉంది. భక్త ప్రహ్లాద్ నుంచి బాహుబలి వరకు విజయాలు సాధించారు. తెలుగు వారు ఉన్నంత వరకు వారి గుండెల్లో అన్న నందమూరి తారక రామారావు ఉంటారు. ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, ఎస్వీఆర్, చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఈ ప్రాంతం వారే. బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ ఇలా ఎన్ని ఉన్నా తెలుగు హీరోలు ప్రత్యేకమే. సినిమాలకు మన వాళ్ళు వన్నె తెచ్చారు. సంస్కృతి, సాహిత్యం, సినిమా తెలుగు ప్రజల బలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అన్ని ఇజాలను మించి టూరిజం అతిపెద్ద ఆర్థిక వనరుగా మారింది. పర్యాటకం అభివృద్ధి చెందాలంటే ఆతిథ్యం ఇచ్చే మనస్తత్వం ఉండాలి. వచ్చే 10 ఏళ్లలో ఏపీలో 50,000 నుంచి 1,00,000 రూములు ఆతిథ్య రంగానికి అందుబాటులోకి తీసుకువస్తాం. గోవా బీచ్ గురించి మాట్లాడుకునే వారు త్వరలో సూర్యలంక బీచ్ అందాల గురించి చెప్పుకునే పరిస్థితి వస్తుంది. పోలవరంలో పాపికొండలు, ఫ్లెమింగో ఉత్సవాలు, గండికోట, అరకు ఉత్సవాలు నిర్వహిస్తాం. మన అరకు కాఫీ గ్లోబల్ బ్రాండ్ గా మారుతుంది. ఏపీ ట్రావెల్ మార్ట్ ఈవెంట్ పేరుతో 9 జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణ చేపడతాం. భద్రత, శుభ్రత ఉంటేనే పర్యాటకులు ఆకర్షితులవుతారు. మోసాలు జరిగే ప్రాంతాలకు ఎవరూ వెళ్లరు. శ్రీ వెంకటేశ్వర స్వామి నెలవైన తిరుమల మన రాష్ట్రంలో ఉండటం మన అదృష్టంగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. అమరావతికి అపజయం అనే మాటే ఉండదు. శక్తివంతమైన రాష్ట్రంగా ముందుకు వెళ్తాం. క్రియేటివ్ ఎకానమీలో ముందుకు వెళ్లేలా పర్యాటకాన్ని తీర్చిదిద్దుతాం. సంక్రాంతి అనగానే పల్లెలకు వెళుతూ సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించుకుంటాం. సంక్రాంతికి అంతా జన్మభూమితోనూ జన్మనిచ్చిన వారితోనూ మమేకం కావాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి. ఆవకాయ ఒక్కటే హాట్ కాదు, ఏపీ చాలా రిచ్ ఫుడ్ అందిస్తుంది. ఆహారంలో, ఆతిథ్యంలో, పరిశ్రమలో ఏపీని మించిన వారెవరూ లేరు. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు ఏపీగా వచ్చాయని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ఇచ్చింది. పీపీపీ విధానంలో కేంద్రం చేపట్టే ప్రాజెక్టులో 30% ప్రాజెక్టులను ఏపీలోనూ, మిగతా 70% ప్రాజెక్టులు ఇతర ప్రాంతాల్లోనూ చేపడుతోంది. అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. విజయవాడ, మంగళగిరి, గుంటూరు అమరావతిలో భాగమైపోతాయి. ఎవరు ఏ విధంగా బాధపడినా అమరావతి ప్రపంచంలో బెస్ట్ డైనమిక్ సిటీగా మారుతుంది. ఎంతమంది అడ్డుపడ్డా, ఎవరు ఎన్ని పిల్లి మొగ్గలేసినా ప్రపంచ చిత్రపటంలో అమరావతి స్థానం కల్పించుకుంటుంది. అమరావతి అభివృద్ధిని ఎవ్వడూ ఆపలేడు అని
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు.